తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక విషాద వార్తగా చెప్పుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న శివశక్తి దత్త పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ శివశక్తి దత్త సోదరులు. తెలుగు చిత్ర పరిశ్రమలో రచయిత, దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసిన శివశక్తి టాలీవుడ్లో పలు హిట్ సినిమాలకు పాటలు రాశారు. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, ట్రిపుల్ హనుమాన్ సినిమాలకు పాటలు రాశారు శివశక్తి దత్త. చివరిగా చిరంజీవి బోలాశంకర్ సినిమాకు ఆయన పాటలు రాశారు. శివశక్తి దత్త మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శివశక్తి దత్త ఆత్మకు శాంతి చేకూరాలంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రార్థించారు. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి అంటూ పవన్ నివాళులర్పించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన నివాసం దగ్గర నుంచి ప్రస్తుతం మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు. అనేంద్ర, ఆయన నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎవరెవరు వస్తున్నారు ఆయనకి నివాళులు అర్పించడానికి? డీటెయిల్స్ ఏంటి అక్కడ? నందు, ఎంఎం కీరవాణి ఫాదర్ శివశక్తి దత్త సోమవారం రాత్రి కన్నుమూశారు. సో ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మణికొండలోని ఎంఎం కీరవాణి ఇంటి వద్ద ఉన్నాం. ఆయన మృతదేహం ఇక్కడే ఉంది. సో 1 గంటకి మహాప్రస్థానంలో మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది. సో ఇప్పటికే మహేష్ బాబు 1 అవర్ గంట పైన ఇక్కడ ఉన్నారు. కుటుంబ సభ్యులకి తన సంతాపాన్ని తెలియజేశారు. ఇంకా సినీ ప్రముఖులంతా కూడా వస్తున్నారు. యూవీ క్రియేషన్స్ కి సంబంధించిన వెంకీ అంటే ఇంకా సాయి కొరపాటి, ప్రొడ్యూసర్, వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ మీడియాని మాత్రం అలౌ చేయట్లేదు. ఈవెన్ కెమెరాస్ తో కూడా ఎటువంటి వీడియోస్ కూడా తీయొద్దని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ 1 గంటకి మాత్రం మహాప్రస్థానంలో మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తుంది. అయితే శివశక్తి దత్తకి సంబంధించి ఆయన దాదాపు 92 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఎంఎం కీరవాణి ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఆయన కెరీర్ కి సంబంధించి, ఆయన లైఫ్ కి సంబంధించిన విశేషాలు ఎన్నో మీడియాతో పంచుకోవడం జరిగింది. ఆయన అప్పుడు చూసిన ఆడియన్స్, ప్రేక్షకులందరూ కూడా ఈయన కీరవాణి గారి ఫాదర్ అని చెప్పేసి షాక్ అయ్యారు. ఆయన హెల్త్ టిప్స్ కానివ్వండి, ఆయన చేసిన సినిమాల గురించి, ఎస్పెషల్లీ ఆయన పెయింటింగ్, మంచి చిత్రకారుడు. ఆయన పెయింటింగ్స్ చూసి ఈవెన్ అనుపమ్ ఖేర్ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఇంటికి వస్తే ఒక దేవాలయంలో అనిపించింది. ఆయన దేవుళ్ళకి సంబంధించిన చిత్రపటాలు కానీ, ఆయన చేసిన పెయింటింగ్స్ అన్ని కూడా అనుపమ్ ఖేర్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఈవెన్ అందరికీ తెలుసు ఆయన మంచి చిత్రకారుడు. అండ్ ఇంకా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు. బట్ ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందుగా జానకి రాముడు, నాగార్జున హీరోగా యాక్ట్ చేసిన జానకి రాముడు అనే మూవీకి స్క్రీన్ రైటర్ గా, కథా రచయితగా పనిచేశారు. సో అప్పటి నుంచి విజేంద్ర ప్రసాద్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు కథా రచయితలుగా ఉన్నారు. అయితే విజేంద్ర ప్రసాద్ ప్రాపర్ గా ఆయన స్క్రీన్ రైటర్ గా ఉన్నప్పటికీ కూడా శివశక్తి దత్త మాత్రం కొన్ని సినిమాలకి మాత్రం వర్క్ చేశారు. తర్వాత ఆయన లిరిసిస్ట్ గా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బాహుబలి కానివ్వండి, ఈవెన్ హనుమాన్ మూవీకి, RRR మూవీకి, సో ఇటువంటి మూవీస్ అన్నిటికీ కూడా మంచి సాహిత్యాన్ని ఆయన అందించారు. ఈవెన్ హనుమాన్ మూవీకి సంబంధించి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ తను పంచుకున్నారు. మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే నేను శివశక్తి దత్త గారు, ఆయన పేరు అలియాస్ కోడూరి సుబ్బారావు అసలు పేరు, సో ఆయనకి నా స్క్రిప్ట్ ను చూపించాను. ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. హాలీవుడ్ మూవీలా ఉంది అని చెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేశారు. అందుకే ఆయన నేను స్టార్టింగ్ లో థ్యాంక్స్ కార్డ్ వేసినప్పటికీ కూడా తర్వాత ఆయన నుంచి నాకు ఏదో ఒక క్రెడిట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆయన్ని ఒక శ్లోకం కూడా ఈ హనుమాన్ మూవీలో రాయించని చెప్పేసి ప్రశాంత్ వర్మ చెప్పారు. సో హనుమాన్ మూవీకి సంబంధించి ముందే రిజల్ట్ ఆయన ఎలా ఉంటుందో చెప్పేశారు. అండ్ ఇంకా ఆయన లాస్ట్ గా ఒక మూవీ కూడా తిరుపతి లడ్డూకి, వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఏంటి, ఆ సంబంధం ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక మూవీ తీయాలి అని చెప్పేసి కూడా ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. కానీ అనారోగ్య కారణంతో, వృద్ధాప్య కారణంతో, దాదాపు 93 సంవత్సరాలు వయసు ఆయనకి, అనారోగ్య కారణంతో ఆయన సడన్ గా ఇలా కన్నుమూయడం అనేది ఇండస్ట్రీ మొత్తం, ఎస్పెషల్లీ ఇటు కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర శోకం సందర్భంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి అయితే చూడవచ్చు మనం. అందరినీ కూడా అలౌ చేయకుండా
ఇక్కడ కొంతమంది మాత్రమే సెలబ్రిటీస్ కూడా కొంతమంది, అందరూ ఇక్కడ లేరు. ఈవెన్ ఇక్కడికి ఎన్టీఆర్ వస్తారు, రామ్ చరణ్ వస్తారు అని చూస్తున్నప్పటికీ కూడా, కానీ సెలబ్రిటీస్ ఇంకా ఎవరు వస్తారు అనేది ఇంకా మనకి ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి మహేష్ బాబు అయితే రావడం జరిగింది. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు అది షూటింగ్ దశలో ఉంది. ఆ మూవీ గురించి అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అందరూ కూడా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా షూటింగ్స్ అన్ని కూడా పక్కన పెట్టేసే పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. సో కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. సో మధ్యాహ్నం వరకు ఆయన ఇంకా మృతదేహాన్ని ఇక్కడే ఉంచారు. తర్వాత ఎవరెవరు వస్తారు, ఇంకా సోషల్ మీడియా ద్వారా ఎవరెవరు సంతాపాన్ని తెలియజేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడికి మాత్రం ఇంకెవరు వస్తారు, ఆయన మృతదేహాన్ని తరలించే లోపు ఇంకా సెలబ్రిటీస్ ఎవరు వస్తారు, సంతాపాన్ని ఎవరెవరు తెలియజేస్తారు చూడాలి. ప్రస్తుతం అయితే అటు రాజమౌళి కుటుంబం, ఇటు కీరవాణి కుటుంబం శోకసంద్రంలో ఉందని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ హరీంద్ర. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తున్నాం. అతి కొద్ది మందిని మాత్రమే, చాలా ముఖ్యమైనటువంటి అతి కొద్ది మందిని మాత్రమే మణికొండలోని ఆయన నివాసం వద్దకు అలౌ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు వచ్చి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆయన సుమారుగా గంట పైగా అక్కడే ఉన్నట్లుగా మనకు సమాచారం. అలాగే మరికొద్దిసేపట్లో మరికొంతమంది ప్రముఖులు రాబోతున్నారు. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. శివశక్తి దత్త గారికి ఆయన నివాళులు తెలియజేశారు. ఇక మరోవైపు చూస్తున్నాం, చిరంజీవి కూడా ఒక ట్వీట్ చేశారు. ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఆయన చిత్రకారుడు, సంస్కృత భాషా సంపన్నుడు, రచయిత, కథకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ శివశక్తి దత్త గారు శివైక్యం చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మిత్రుడు కీరవాణి గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో. ఇలా చాలామంది ప్రముఖులు శివశక్తి దత్త గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అనేక మంది ఈ హఠాత్ పరిణామంపై తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మనం చూస్తున్నాం. శ్రీ శివశక్తి దత్త గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్త గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్త గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారు ఆయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్త గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృవియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. అలాగే ఇంతకుముందే మనం చూసాం.